కవితక్క రాసిన లెటర్ తోని బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆగమాగం అవుతుంది. అమెరికా పోయినాక ఎందుకు వచ్చింది ఈ లెటరు బయటకి ఎవరికైతే అర్థమవుతలేదు. కవితక్క అమెరికా నుంచి వచ్చినాక ఏమన్నా చెప్తుందా అని చెప్పేసి చాలా మంది చూసారు. తెలంగాణ సమాజం మొత్తం చూసింది. నిన్న మాపటేలకు అమెరికా నుంచి వచ్చింది. అమెరికా నుంచి వచ్చి మీడియాతో ఏం మాట్లాడింది? అక్క పాపు దేవుడు అని చెప్పేసి అన్నది. ఇంటనే దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి అంటుంది. మరి ఈ దెయ్యాలు ఎవరో తెలంగాణ సమాజాన్ని మొత్తం తెలవాలి. కానీ అన్న అంటే తండ్రి తర్వాత తండ్రి అసంతోడు. మరి ఎవరు ఈ దెయ్యం అనేది తెలంగాణ సమాజం మొత్తం కోరుకుంటుంది. ఈ సామెత గురించి పెద్దోళ్ళే చెప్పారు కదా. కల్వకుంట్ల కుటుంబంలో కవిత పరిస్థితి గిట్లుంటే మరి కవిత గురించి పరిస్థితి గిట్లెందుకు అయిందో తెలుసుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ది కదా. ఆయన ప్రెస్ మీట్ తో ఏం మాట్లాడుతాడు? ఇదో పెద్ద లెటరే కాదు, ఇదో పెద్ద ముచ్చటనే కాదు అని చెప్పేసి అని మాట్లాడాడు. మా పార్టీలో డెమోక్రసీ ఎక్కువ అని చెప్పేసి అని మాట్లాడాడు. అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని చెప్పేసి అని మాట్లాడాడు. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు కవితను బెదిరిస్తున్నట్టే కదా. ఈ కవిత రాసిన ఈ ఒక్క లెటరే బయటకు ఎందుకు వచ్చిందని చెప్పేసి అని అందరూ అనుకుంటారు. కానీ మొత్తం మీద కవితను మాత్రం బయటికి పంపించే కుట్ర మాత్రం జరుగుతుందని చెప్పి చాలా మంది చెప్పుకుంటారు ఈ ముచ్చట. కానీ కవితను మాత్రం మీరు బయటికి పంపించే కుట్ర మాత్రం చేస్తున్నారని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అసలు ముచ్చట ఏందని అంటే కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా జైలుకు వచ్చింది కదా. అప్పటి నుంచే ఈ గొడవలన్నీ స్టార్ట్ అయినాయి అట. అసలు ముచ్చట ఏంటంటే 10 ఏళ్ల కాలంలో గొడవలు అయినాయి. కానీ 10 ఏళ్ల కాలంలో సంపాదించుకున్న పైసల గురించి గొడవ అవుతుంది అని చెప్పేసి అని అందరూ అనుకుంటారు. అది మాత్రం నాకైతే తెలియదు.